గవర్నర్ నరసింహన్ కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. సాయంత్రం ఆయన హస్తనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కూడా కలిసే అవకాశాలున్నాయి. ఉదయం చంద్రబాబు గవర్నర్ తో సమావేశమయ్యారు. అయితే గత వారంలో కేసీఆర్ తో కూడా నరసింహన్ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, జల పంపిణీ, కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ప్రకటన, అనంతర పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి తెలియజేయనున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఢిల్లీ టూర్ కు సంబంధించి గవర్నర్ కి వివరాలు ఏంటి? గవర్నర్ నరసింహన్ ఈ రోజు సాయంత్రం బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తాజా పరిణామాలు గవర్నర్ తో చర్చించడానికి టూర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన ప్యాకేజీ విషయంలో ఏపీలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. కొన్ని పార్టీలు బంద్ కూడా పిలుపునిచ్చాయి. బంద్ కూడా పూర్తయింది. ఈ పరిణామాలన్నిటి మీద కూడా ఒక నివేదిక కేంద్రానికి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గవర్నర్ తో సమావేశమై ప్రధానంగా ఇవే అంశాలు చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రత్యేక హోదాకు సంబంధించిన పరిస్థితి, ప్యాకేజీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమనుకుంటోంది, ఏపీ ప్రభుత్వం తీరు ఎలా ఉంది, ఇతర పార్టీల నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ లో ఏ రకమైన మెసేజ్ ప్యాకేజ్ వల్ల వెళ్ళింది, ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా ఒక నివేదిక రూపంలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇందులో టూర్ లో ప్రధానంగా ప్రధాని మోడీతో కూడా గవర్నర్ సమావేశం అవుతారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి వివరించేందుకు నెలవారీ టూర్ అనుకున్నా ప్రస్తుతం ఉన్న పరిణామాలు కొంత గవర్నర్ టూర్ కి ప్రాధాన్యత పెంచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా జలాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా సార్ట్అవుట్ కావాలి కాబట్టి గవర్నర్ ప్రాధాన్యత ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.